యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిగి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, సంగం పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదివి వెచ్చు వరకు ఎత్తుకొని ముట్టాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచినేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదములు త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు గునుగడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, దత్తరిల్ల మెట్టులన్నీ వీడిపోదు నా కృపానికు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దత్తరిల్లు మెట్టులన్నీ వీడిపోదు నా కృపానికు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించదా. నీదు భారమంద మోసి నాదు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదివి వెచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదివి వెచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, సంకం పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తండ్రి ఎలాగా లాలించి, తండ్రి ఎలాగ ప్రేమించిన సమర్పించుతామయ్య. ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి.
దేవా రోజు మేము నడిపించి ప్రార్థిస్తామే, ఉచితానుసారం నడిపించి ప్రార్థిస్తామే. ఎవరు మమ్మల్ని మర్చినాను, మీరు మమ్మల్ని మర్చిపోయిన దేవుడు కాదు. ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినాను కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు కాదయ్యా. పరిశుద్ధుడా, మమ్మల్ని విడనాడిన దేవుడయ్యా మీరు. పరిశుద్ధుడా, మీ సరి సమర్పిస్తాను. ఈ సేవాక్యమైన వారి జీవనం కూడా నువ్వు ఉపకారించి ప్రార్థిస్తాను. నీ సమయాన్ని బట్టి సమర్పించుతామే. వాక్యం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. పరిశుద్ధుడా, అందరితో ఆదుకుంటే ప్రార్థిస్తూ జీవిత పట్ల మీరు ఏం చేయాలని కోరుతున్నారు అది మీరు చేయని ప్రార్థిస్తామే. పరిశుద్ధుడా, మీకు నారే గొప్పదే, వారి పట్ల నారే గొప్పదే మీకు ఉందని మీ సమయ సమర్పిస్తాను. ప్రార్థన వందనాలు, అన్ని మగలు మీకు ఇస్తాను. ఏసునామములో అడుగుతాను తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను నిన్ను మరువను, నిన్ను ఎత్తుకోని వాడును, రక్షించు వాడును నేనే. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఇది. అయితే నేను నిన్ను మరువను, నిన్ను ఎత్తుకోని వాడును, రక్షించు వాడును నేనే. చాలా మంది మనలో మర్చిపోండొచ్చు. మన దేవుడు చెప్పింది, నేను నిన్ను ఎన్నడును ఏ కాలంలో నిన్ను మర్చిపోయిన వాడు కాదు. తర్వాత ఎత్తుకున్నవాడు. చాలా మంది మన జీవితంలో మనల్ని ఆదుకోలేదు. మన దేవుడు చెప్పింది, నేను ఎత్తుకోనిచ్చి నేను రక్షించు, నేను నడిపిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చున్నాడు. అందుకోసం మనము ఆయన వాగ్దానం మీద నమ్మకం ఉంచి మనం ముందుకు సాయం ఉండాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. అందుకోసం ఆయన వైపు మనం చూసుకొని మనం ముందుకు సాయం వరకు అంటాం. దేవుడు మనల్ని మర్చిపోయిన దేవుడు కాదు కాబట్టి ఆయన చేతిలో మనం ఉన్నాము. ఆయనే మనల్ని కాపాడగలేని వాడు కాదు. ఏ శత్రువు వచ్చినా కూడా, ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆయన మనల్ని రక్షించే దేవుడిగా అన్నాడు. అందుకోసం ఆయన వైపు మనం చూసి ముందుకు వెళ్ళిన వాడుగా ఉండాలి. యెషయా గ్రంథము 49:15-16 వాక్యం చదివి మనం ముందుకున్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రహారములను నిత్యము నా ఎదుట ఉన్నది. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండడానికి తన అరచేతిలో చెక్కి ఉన్నాడు. అరచేయంతే మనకు చూడగలిగినంతగా ఉంది. అందుకోసం అలాగా మనల్ని ఎప్పుడు చూడాలా. మనము చాలా మంది ఏమైనా ఇంపార్టెంట్ గా ఏది ప్రాముఖ్యం ఉన్న ఒక వ్యక్తిని మనం ముందర కూర్చోబెడతాము. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు ముందర కూర్చోబెడతాము, ఎందుకంటే ఆయన చూడడానికి. అలాగా మన జీవితంలో మన జీవితాలు ఎలా ఉంది, మనల్ని ఎప్పుడు దేవుడు చూడాలా అని దేవుడు ఆయన అరచేతిలో మనల్ని చెక్కి ఉన్నాడు. అలాగా మనల్ని ఎప్పుడు చూడగలిగిందిగా మనం ఉన్నాము దేవుని చేతిలో. మనం చాలా మంది ఏం చేసినా దేవుడు చూడలేదే అని చెప్పి చాలా మంది పాపం కూడా చేసిన వాడు అన్నాడు. అలా దేవుడు ఏం చేస్తారు, అన్ని ఇది నేను చూడగలిగిన వాడు అన్నాడు. ఇంత అరచేతి మీద మీరు ఉన్నా కాబట్టి నేను నా కన్ను ఇప్పుడు మీ పైన ఉంది. అది దేవుని కన్నులు మనల్ని చూసినే ఉన్నది. అందుకోసం దేవుడు ప్రేమమయుడు. ఇంత ఆయన చూపులో మనము ఉన్నామంతే. మనకంటే భాగ్యవంతులు ఎవ్వరు లేదు, వేరే ఎవ్వరు లేదు. ఆ దేవుడు అందరికీ ఉపకారం చేసిన వాడుగా అన్నాడు మన జీవితంలో. అయితే ఏమి జరిగినది కూడా దేవుడే కాపాడగలిగిన వాడుగా అన్నాడు, రక్షించగలిగిన వాడు. అందుకోసం ఆయన కనికరములు సమస్త కార్యములు మన జీవితంలో చేస్తుంది. అయితే ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనకు అన్ని కార్యాలు చేశాడు. అలాగే చెట్టవారి మీద సరి, మంచివారి మీద సరి తన సూర్యాన్ని ఉదయింప చేసిన వాడుగాను, అలాగే నీతి మందుల మీద సరి, అనీతి మందులు కానీ సరి వర్షం కురిపించిన వాడుగా ఉన్నాడు. ఇంత సమముగా చూశాడు ఆయన. నీతి మందులు సరి, అనీతి చేసిన వారు సరి అందరితో సమముగా దేవుడు చూశాడు. ఎంత అందరి మీద కనికరం చూపిన దేవుడు, అందరి మీద దేవుడి కనికరం చూపిన దేవుడిగా ఉన్నాడు. అందుకోసం మన దేవుడే కనికరము గల దేవుడిగా కాబట్టి మనం కూడా ఇద్దరి పట్ల కనికరము కలిగి మనం నిలబడాలి. ఎంత కనికరం చూపిన వారుగా మనం ఉండాలని దేవుని చిత్తము. ఎంత దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగా దేవుని పిల్లలు కూడా ఉండాలని దేవుని చిత్తము. ఆ దేవుడి ఆజ్ఞలు ఆలగించి అది పాటించిన వారుగా మనం మార్చబడాలి. దేవుడు ఎన్నో ఆజ్ఞలు పెట్టున్నాడు మన జీవితంలో. ఎందుకోసంటే మనము పాపములు పడిపోకుండా, లోహములు పడిపోకుండా మనకు ఒక ఆజ్ఞ ఇచ్చున్నారు.
దేవుడు నియమాలు ఇచ్చున్నాడు. ఆ దేవుని ఆజ్ఞల నియమాలు మనం పాటించుకొని ఉండితే మన జీవితాలు కూడా ఆశీర్వాదంగా మార్చబడుతాయి. అందుకోసం దేవుని ఆజ్ఞలు మనం ఆలగించిన వారుగా ఉండాలా, అది పాటించిన వారుగా మనం ముందుకు వెళ్ళాలా. అది దేవుని చిత్తము. అది ఎందుకోసంతే మనకు ప్రయోజనం కలిగినట్లు ఆయన ఉపదేశించి నడవవలసిన త్రోవలలో ఆయన నడిపిస్తారు. అందుకోసం ఆ ఆజ్ఞను మనం ఉండితే ఆయన ఉపదేశిస్తారు. ఆయన ఉపదేశం మనము ఇది రిసీవ్ చేసుకొని ఆ ఉపదేశం మనం గైకొని నడవవలసిన త్రోవలో మనం నడిపింపబడాలని దేవుని చిత్తం. అందుకోసం ఆయన రోజు రోజు మనతో మాట్లాడతారు, ఉపదేశాలు ఇస్తారు. ఇల్లు నడండి, ఇల్లు చేయండి. మనము ఆ ఆజ్ఞను నిలబడి మనం అది పాటించిన వారుగా ఉంటే మన జీవితాలు ఆశీర్వాదంగా నిలబడుతుంది. అలాగే దేవుని ఆజ్ఞలు ఆలగించిన వారుగా ఉండాలనేది దేవుని కోరిక. దేవుని ఆజ్ఞ పాటించకుండా ఉన్న ఒక వ్యక్తి ఖచ్చితంగా దేవుని చిత్తం నెరవేర్చలేదు, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేదు. అందుకోసం దేవుడు చెప్పిన దేవుని ఆజ్ఞలో మనం నిలబడాలి. ఇందుకోసం మీరు ఆలగించి అది పాటించిన వారుగా ఉండితే దేవుడు ఏం చెప్పుతారు, మీ క్షేమము నది వలె అనుభవించుతారు. మన క్షేమం కలుగుతుంది, మన క్షేమముగా నిలబడతాము, క్షేమముగా బ్రతకగలుగుతాము. ఇది నది వలె మన జీవితంలో అనుభవించుతాము. అలాగా మన నీతి, దేవుడిచ్చిన నీతి కూడా మనకు సముద్ర తరంగము వల్ల ఉండను. మన దేవుని ఆజ్ఞలు పాటించితే మన జీవితంలో క్షేమము కలుగుతుంది. అలాగా నీతి కార్యాలు కూడా మన జీవితంలో జరుగుతాయి. అలాగే దేవుని ఆజ్ఞలు ఆలగించిన వారి సంతానమును విస్తరించబడుతుంది. మనము చాలా మంది మన సంతానం గురించి బాధపడిన వారుగాను ఆలోచన చేసిన వారుగా ఉన్నాము. మన సంతానం ఏమైతే మన సంతానం ఎలాగా దేవుని వైపు నడవగలుగుతారు మనం బాధపడిన వారు చాలా మంది ఉన్నారు. వారు కూడా దేవుడు ఏమేమి చెప్తారంటే దేవుని ఆజ్ఞను ఆలగించిన వారి సంతతి. మనము మన దేవుని ఆజ్ఞను ఆలగించి ముందుకు వెళ్ళినప్పుడు మన సంతానం కూడా దేవుడు ఆశీర్వాదం నిలబెడతారంట. దేవుని సన్నిధి నుండి వత్త కొట్టి వేయలేదంట. వారు దేవుని సన్నిధిలో మరువబడలేదు. ఎంత పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. మనము ఒక మాదిరిగా ఉండితే దేవుని ఆజ్ఞ పాటించుకొని అది అయిపోయి అది పాటించిన వారుగా ఉండితే ఖచ్చితంగా అది చూసిన పిల్లలు ఖచ్చితంగా వారు కూడా అది దేవుని ఆజ్ఞను పాటించిన వారుగా నష్టపెడతారు. దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన్ని ప్రేమించిన వారుగా నిత్యము ఆయన ప్రాగారంలో నిలిచి ఉంటారు. ఎంత దేవుని ఆజ్ఞలు పాటించే వారి దేవుని ప్రేమించిన వారి సంతానము నిత్యము ఆయన ప్రాగారంలో నిలిచిండదు. అందుకోసం మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నా పిల్లలు ఖచ్చితంగా దేవుని సన్నిధి నిలబడతారు, దేవుని సన్నిధి వాడబడతారు, దేవుని పిల్లలుగా వారు ఈ భూలంలో బ్రతుకుతాను ఒక నమ్మకం మనకు కావాలి. అందుకోసం దేవుడు చెప్పి నిత్యము ఆయన ప్రాగారంలో నిలిచి ఉంటారు సంతతి గారు. అందుకోసం మనము ఆ నిరీక్షణతో మనం పిల్లల విషయంలో దేవుని సన్ని సమర్పించి మనము ముందుకు వెళ్ళిన వారు అంటారు. అలాగే యెషయా గ్రంథము 46:4 వాక్యంలో ఒక మాట చెప్పబడుతుంది. ముదివి వెచ్చి వరకు నిన్ను ఎత్తుకోని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు చూడండి నిన్ను ఎత్తుకోని వాడును నేనే, నేను చేసి ఉన్నాను, చక్క పెట్టుకుని ఉన్నాను, నేనే నిన్ను ఎత్తుకొని వాడును యశించువాడు నేను. ఆ మాట చెప్పింది ఏంటంటే ముదివి వెచ్చి వరకు నేను ఎత్తుకొని వాడు. ఇంత మనం ముదివి వచ్చినంత మనకు తెలుస్తాం. మన జీవితంలో ముదివి వచ్చిన వారు ఎవరు మనల్ని కాపాడుతారు, ఎవరు మనం చూస్తారో మనకే తెలియదు. పిల్లలు ఎంత మాత్రం మనం చూస్తారో మనకు ఏదైనా తెలియదు. ఎంత మన జీవితంలో అలాగే కార్యాలు తిరగకుండా ఉండడానికి దేవుడి ముందే వాగ్దానం చేస్తాడు. ఎలాగంటే ముదివి వెచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడు నేను. చూడండి నేనే అది చేసి ఉన్నాను, నిన్ను చేసింది నేనే, చక్క పెట్టుకొని ఉన్నాను నేను చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. దేవుడు మనల్ని ఎత్తుకున్నవాడుగా ఉన్నాడు. మన అమ్మ గర్భంలో సృష్టిపడక ముందే దేవుడు మనల్ని గురించి అన్ని ఎరిగినవాడు. ఎందుకోసం మనము ఎలాగ పుట్టితమే, అలా ఎందుకోసం మనం పుట్టితమే ఎనిపి దేవుడు అన్ని ఎరిగిన దేవుడు. మనం ఆరంభమును అంతమును ఎరిగిన దేవుడు అన్నాడు. అందుకోసం దేవుడు తన చేతిలో మనల్ని ఎత్తుకొని వాడుగా ఉన్నాడు కాబట్టి మనకు ఏ అభావం రాకుండా కాపాడుతాడు. ఎంత కాపాడిన దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో. అందుకోసం మనం దేని గురించి భయపడకుండా మనం ముందు సాగలుగుతాం. అలాగే నీతి మందులను కూడా ఏ అపాయంలో వచ్చినో దానిలో నుండి తప్పించడానికి దేవుడు సహాయం చేసిన దేవుడుగా ఉన్నాడు. అలా వారిని రక్షించిన దేవుడిగా ఉన్నాడు. నీతిగా బ్రదిన వారితో దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. అందుకోసం మనం నీతి కార్యాలు చేసుకొని ముందుకు వెళ్ళిన వారికి ఉండాలా. అలాగా మనము దేవుడు మనల్ని సురక్షితంగా తన చేతిలో ఎత్తుకొని రక్షించేవాడుగా అన్నాడు. సురక్షితంగా
మనం ఉండాలనే దేవుని చిత్తం అయితే దేవుని చేతులు మనం ఉన్నాము. అలాగే ముదికి వెచ్చి వరకు నేను నిన్ను ఎత్తుకునే ఉన్నాను చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చారు. అలాగా మనము ఆ దేవుని మనం ఆధారపడాలా. ఇంత దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచాలని ఆయన చేతిలో ఎత్తుకున్నాడు. ఎలాగా మనం ముదిగి వెచ్చి వరకు నేను ఎత్తుకుని వాడును, నేనే మిమ్మల్ని చేర్చి ఉన్నాను, అన్ని చేసింది నేనే మిమ్మల్ని కలిగజేసిన వాడు, అందుకోసం నేను మిమ్మల్ని ఎత్తుకొని ఉన్నాను అని చెప్పి దేవుడు మాట సెలవిస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచాల. ఈ మాట మన విశ్వాసం ఉంచాల. అంటే దేవుడి చేతులు మనం ఉన్నాము, అలాగా ఆయన మనల్ని ఎత్తుకొని ఉన్నాడు అనే విశ్వాసం మనం ఆయనలో పెట్టుకోవాలి. అప్పుడు మన హృదయంలో సమాధాన సంతోషం మనం అనుభవించగలుగుతాం. తల్లి తన బిడ్డను ఏ అపాయం రాకుండా తన చెక్క మీద పెట్టుకొని ఉన్నది. అలాగే కొంతసేపు పిల్లలు ఏదాత అపాయంలో పడిపోతారో అని ఆ సురక్షితముగా తన చేతిలో ఉంచుకొని ఉన్నది ఒక తల్లి. ఎలాగ పిల్లలకి ఏదాత అపాయం వస్తుందని చెప్పి ఆ అపాయం రాకుండా ఆ పిల్లలు కాపాడుతారు. అలాగా మన జీవితంలో తండ్రి ఏం చేస్తారంటే ఏ అపాయంలో పడకుండా, ఏ అపాయం రాకుండా తండ్రి మనల్ని తన చేతిలో ఎత్తుకొని ఉన్నాడు. అలాగా మనము ఏ అపాయం మనం రాకుండా దేవుడు చూసినే ఉన్నాడు. ఏ మరణకరమైన పరిస్థితుల్లో రాకుండా మనల్ని తన చేతిలో ఎత్తుకొని ఉన్న దేవుడుగా. అలా కీర్తన 4 అధ్యాయం 8 వాక్యములు దావీదు దేవుని గురించి చెప్పిన ఒక మాట ఏంటంటే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసెదను. చూడండి దేవుని గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను సురక్షితముగా నీవే నివసింపచేసెదవు ఆయన చెబుతారు. నేను ఒంటరిగా ఉండినా సరే నా జీవితంలో సురక్షితంగా ఉంచిన వాడు నీవే చెప్పి ఆయన చెబుతారు. దేవుని ఉపదేశాలు అంగీకరించిన వాడు కూడా సురక్షితంగా నివసించగలరు. అలాగే వారి కీడు వచ్చినను భయము లేక నెమ్మది ఉంటుంది. అలాగే దేవుని ఉపదేశాలు గైకొని ఆ ఉపదేశాలు మన జీవితంలో గైకొన్న వారికి అంగీకరించిన వారి జీవితంలో కూడా చూస్తే వారి కీడు వచ్చినను భయం లేకుండా నెమ్మది ఉంటుంది వారి జీవితంలో. అలాగా మన జీవితంలో దేవుని ఉపదేశాలు మనం అంగీకరించి మన ముందుకు సాయంత్రం పడితే ఖచ్చితంగా నెమ్మదితో మనం బ్రతకడము. ఏ అభయం రాకుండా దేవుడు మనల్ని కాపాడతారు. అలా దేవుని ఉపదేశాలు ఆయన ఆజ్ఞను మనం అంగీకరించి దానికి లోబడి బ్రతిని వారుగా ఉండితే ఈ లోకములో సురక్షితంగా ఉండగలుగుతాం. అలాగే దేవుని ప్రేమించిన వారిని ఆయన ఎంత మాత్రము చేయుడు. అలాగే ఎన్నడూ ఎడబాయుడు ఆయన జీవితం. మన జీవితంలో ఆయన ఎన్నడూ ఎడబాయని దేవుడు. అయితే ఎప్పుడు ఏ సహాయం మనకు అవసరమో ఆ సహాయం చేసి మనల్ని కాపాడగలిగిన వాడుగా అన్నాడు. మనతో తోడుగా అన్నాడు రోజు. అలాగ ముదిగి వెచ్చి వరకు నేను నిన్ను ఓదార్చదననే మాట దేవుడు ఇచ్చున్నాడు. ఇంత ఓదార్చుదను నేను ముదిగి వచ్చి వరకు. ఎవరు ఓదార్చుతారు? మనుషులు కొన్నిసేపు ఓదార్చుతారు కావచ్చు, కానీ దేవుడు చెప్పింది ముదిగి వెచ్చి వరకు నేను ఓదార్చి నేను బలపరిచి నేను నడిపిస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తారు. రూతు గ్రంథం ఆ ఉదాహరణ చూస్తే రూతు గ్రంథం 4 అధ్యాయం 14 నుండి 17 వరే వారి కొన్ని విషయాలు నవమి గురించి చెప్పబడుతుంది. ఈ ముదిగి వచ్చే వరకు నేను ఎత్తుకోనని చెప్పిన మాట ఆ నవమి జీవితంలో జరిగింది. అంటే కూడా మాట అది నెరవేర్చాము. ఎలా చూస్తే స్త్రీలు ఈ దినమున నీకు చదువుతాను. ఈ స్త్రీలు ఈ దినమున నీకు బెందువు లేకుండా చేయనని యెహోవా సుది నొందునుగాక. ఇక్కడ చెప్పింది బెందువు లేకుండా చేసేని యెహోవా సుది నొందునుగాక అని ఒక స్త్రీలు చెబుతారు. ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. ఇది తర్వాత నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడాలు ఇతని కనేను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున్న నీకు పోషకుడుగా అని నవమితో చెప్పాను. చూడండి అక్కడ స్త్రీలు చెప్పింది ఏంటంటే రూతు బోవసును పుట్టిన ఉబేదును కుమారుని గురించి ఆ స్త్రీలు నవమితో చెప్పిన మాట అది. ఇంత నవమికి 3 కుమారులను భర్త చనిపోయిన తర్వాత ఎవరు లేదను మానికుంది. అలాగా దేవుడు కోడాలని ఏర్పరిచారు. ఈ కోడాలి ధోరణి కుమారులు తన ముసలితనములో పోషకుడిగా ఒకడు కలిగజేశాడు దేవుడు. ఇంత నవమిత్త పోషిపించాలా. అలాగే నవమి ముసలితనం ఉన్నప్పుడు ఒక ఓదార్చిన ఒక వ్యక్తి కావాలని దేవుడు ముందే ఎరిగిన దేవుడు. అందుకోసం అన్ని కార్యాలు ఆ ముదిగి వెచ్చి వరకు నేను ఎత్తుకున్నాను చెప్పిన ఆ మాట ఆ జీవితంలో నెరవేర్చబడింది. అలాగా ముదిగి వెచ్చి వరకు నేను ఎత్తుకొని వాడు రక్షించువాడు అని మాట సెలవిచ్చిన దేవుడే ఆ నవమి జీవితంలో నెరవేర్చాడు. అలాగా మన పిల్లల మీదనో మన వర్తాల మీదనో అలా సొంత జంతువులు
విధంలో మనము పురుగుని విధంగా మనం ఆధారపడకుండా మన జీవితంలో దేవుని వాగ్దానం పైన దేవుని మాట పైన మనం ఆధారపడిన వారు పండాలా. అయితే దేవుడు ఏం చెప్పారో అది నెరవేర్చిన దేవుడు అన్నాడు. మన జీవితంలో జరిగింది చూస్తే మన జీవితంలో దేవుని వాగ్దానం ఏదో సంబంధం లేదు కావచ్చు అనా మనం అప్పుడు కూడా దేవుని మీద మనం ఆశ్రయించుకోవాలా, నిరీక్షణ కలిగి ఉండాలా. దేవా మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చగల సమర్థవంతుడు మీరు. ఇవి మనం నమ్మకం కలిగి ఉండాలా. అలా దేవునిలో ఆయన మాట మీద మనం నమ్మకం ఉంచితే ఆయన నిరీక్షణ పెట్టుకొని మనం ముందుకు సాయం వారికి ఉండాలి. మనల్ని ముసలితనంలో కూడా తల నరిచే వరకు నరయ వరకు మనం తల నరిచినప్పుడు కూడా దేవుడు మనల్ని పోషించిన వాడు. ఎంత దేవుడు మనిషి చేయి విడిచిపెట్టాడు దేవుడు ఎప్పుడు నెడవాయడని చెప్పాడు దేవుడు. మనల్ని ఓదార్చేవాడుగా అన్నాడు దేవుడు. మనకు చాలా మంది చూస్తే మనుషుల నుండి మనకు ఓదార్పు ఎప్పుడు రాదు కావచ్చు. అయితే దేవుని నుండి ఆయన మాటల నుండి మనకు ఓదార్పు ఎప్పుడు కలుగుతుంది. అది స్థిరంగా నిత్యంగా కలుగుతుంది. అందుకోసం మనము మనుషుల్ని ఆధారపడకుండా మనుషుల వైపు ఓదార్చదరు, వారి మాటల ద్వారా ఓదార్చదరు, వారి క్రియ ద్వారా ఓదార్చదరు మనం ఎదురు చూడకుండా మన దేవుడు మనల్ని ఓదార్చిన దేవుడే మనకు ఉన్నాడు అని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకోసం దేవుడు చెప్పింది నేను ఓదార్చిన దేవుడు. నవమి జీవితంలో ఓదార్చి ఆయన ముసలితనములో ఆయన పోషిపించిన దేవుడు. అలాగా మన జీవితం నరే వరకు మన తల వెంట్రుక నరే వరకు మనల్ని పోషించి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా అలాగా మనం ప్రార్థన చేసే వారుగా ఉంటాం. దేవుని మీద మనం ఆధారపడిన వారుగా మనం ఉంటాం. దేవుని నుండి ఆయన మాటల నుండి మనము ఓదార్చగలిగింది అంతే. అందుకోసం ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ మనల్ని పోషించిన వాడు మన దేవుడు. అలాగా భర్త సరే పిల్లలు సరే ఏ ఒక్క దినము వరకే మన పిల్లలు సరే ఓదార్చదరు, మన భర్త ఓదార్చదు అని చెప్పి అది ఒక దినం వరకే దేవుడు పెట్టున్నాడు. అలా ఏ ఒక్క దినం వరకు ఒక దినం వరకు మన ఓదార్చుతారు, బలపరుచుతారు, పోషించుతారు. మన దేవుడు చెప్పింది పుట్టిన మొదలుకొని మరణము దాకా మనల్ని పోషించి నడిపిస్తున్న దేవుడు. అందుకోసం రూతు యెహోవా రెక్కల కింద ఆమె ఆశ్రయించింది. ఆ రెక్కల కింద వచ్చింది కాబట్టి బోవాసు ద్వారా ఆమెకి సురక్షితంగా ఉండగలిగింది. అలాగా ఆయన భవిష్యత్తు కూడా ఆశీర్వాదంగా మార్చబడింది. అలాగా మన జీవితంలో దేవుని ఆశ్రయిస్తే, దేవుని రెక్కల కింద మనం ఆశ్రయిస్తే మనల్ని సురక్షితంగా ఉంచి మనల్ని కాపాడి మనల్ని ఆశీర్వాదంగా నిలబెట్టిన దేవుడు. అందుకోసం ఈ లోకంలో మనం సురక్షితంగా ఉండాలంటే దేవుని సహాయం మనకు కావాలి. దేవుని సహాయం లేకుండా మనమే నిలబడలేదు. అందుకు దేవుని కాపుదలు కావాలి మన జీవితంలో. అలాగా ఆయనలో మనం ఆశ్రయిస్తే, ఆయనను ఆదుకొని మనం బ్రతికితే సురక్షితంగా ఉండగలుగుతాం. అలాగా శత్రువుల చేతులు పడకుండా భద్రతంగా దేవుడు కాపాడతారు. మనము పుట్టినప్పుడు తల్లిదండ్రులను ఈ లోకములో మనము కాపుదల కోసము ఉంచాడు దేవుడు. అలాగే తర్వాత తల్లిదండ్రుల తర్వాత కూడా భర్తను మనకు కాపుదలుగా ఉంచాడు. అలాగే తర్వాత కూడా పిల్లలను కాపుదలుగా ఉంచారు. అలా కాపుదల కోసం దేవుడు ఒకరొక్కరిని ఏర్పరచుకున్నాడు మన కోసం. అందుకోసం దేవుడు మనల్ని ఏ కార్యాలు చేయడానికి ఏర్పరచుకున్నాడో ఆ కార్యాలు నమ్మకంతో విధేయతో మన తగ్గింపుతో చేసిన వారుగా మన జీవితంలో ఉన్నాం. అప్పుడు మనం ఇద్దరు కూడా మన జీవితాలు ఆశీర్వాదంగా మార్చబడతాం. అలా దేవుని నామమును ఆశ్రయించిన వారిని ఆయన విడనాడడు మాట సెలవిచ్చున్నాడు. అయితే దేవుడు మన జీవితంలో దేవుని నామమును ఆశ్రయించిన వారు అంటారు. ఆయన నామం ఆశ్రయించిన వారు అంటారు. దేవ మీరు ఆశ్రయిస్తాను, నేను మీ నామములు ఆశ్రయించాను, మీ నామం అన్నిటికంటే పై నామము ఆశ్రయిస్తానని చెప్పి ఆశ్రయించిన వారుగా ఉండాలా. తన నామము ఎరికిన వారిని ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ విడిచిపెట్టిన దేవుడు కాదు. విడనాడిన దేవుడు మనకున్నాడు. మన దేవుడు విడనాడిన దేవుడు. అందుకో సర్వకాలమును విడనాడింత ఏ కాలము మనం విడనాడిన దేవుడు. అందుకోసం మనం ఉదాహరణ చూస్తే సమూహులు ఒక యెహోవాను గురించి ఆయన నామమును గురించి చెప్పిన ఒక మాట చూడొచ్చు. సమూహులు మొదటి గ్రంథమును 12వ అధ్యాయమును 22-24 వాక్యం చూస్తే అక్కడ ఇశ్రాయేలు జనాలతో ఆయన చెప్పిన మాట, దేవుని నామం గురించి చెప్పిన మాట, యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నట్టు ఇష్టము కలిగి ఉన్నాడు. తర్వాత తన ఘనమైన నామమును నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. చూడండి, తన నామం నిమిత్తము విడనాడు. అందుకోసం ఆయన నామమును మనం ఆశ్రయించిన వారు కాడాల. ఆ మాటకు నేను నీ నిమిత్తమును ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు ఆగదను. అది నాకు దూరమాగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధిస్తును. ఆయన మీ కొరకు
ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యము. చూడండి, ఎలాగ మన దేవుని సేవించాలని ఇక్కడ సమూలు చెప్తారు. అలా ఇశ్రాయేలు జనాల దేవుని ఆజ్ఞను భంగం చేసినప్పుడు సమూహులు జనాలతో చెప్పిన ఒక మాట అది. ఆజ్ఞను భంగం చేసి దేవుని విసర్జింపకుండా ఆయనను అనుసరించి పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. అక్కడ సమూహులు చెప్పింది ఏంటంటే, మీరు దేవుని ఆజ్ఞలను భంగం చేసినాను కూడా మీరు దేవుని విసరించకుండా, దేవుని వదిలిపెట్టకుండా మీరు దేవుని పూర్ణ హృదయంతో ఆదుకోండి, పూర్ణ హృదయంతో దేవుని సేవ చేయండి అని అక్కడ సమూహులు చెప్తారు. అలా యెహోవా తన జనముగా పిలిచిన జనులు చూస్తే భాగ్యవంతులుగా ఉన్నారు. అయితే యెహోవా నామము నిమిత్తం ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని విడనాడడు మాట సెలవిచ్చారు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం సేవించాలి. మన జీవితం ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఆ కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుని సేవ చేసిన వారు ఉండాలి. అలా మనము దేవుని ఆజ్ఞలకు భంగం చేయకుండా దేవుని అనుసరించి పూర్ణ హృదయంతో దేవుని సేవించిన వారికి ఉండాలి. అప్పుడు మనం ఎల్లప్పుడు எல்லா కాలము సర్వకాలమును దేవుడు మనల్ని విడనాడు మన జీవితంలో. అందుకోసం మనము దేవుని నామమును మనం ఆశ్రయించిన వారికి ఉండాలి. ఆయన ఆజ్ఞను భంగం చేయకుండా, అలాగ భంగం మన జీవితంలో ఏదాది పాపం వచ్చినాను కూడా దేవా బాబు క్షమించలేని ఒక మాట చెప్పినా కూడా క్షమించగలిగిన హృదయం కలిగిన దేవుడు మనకున్నాం. అందుకోసం మనం పాపం వచ్చినాను కూడా దేవా క్షమించని చెప్పి మనం ముందుకు సాగి వారికి ఉండాలా. అందుకోసం దేవుని మనం గట్టిగా పెట్టుకుని ముందుకు సాగాల. అది ఎప్పుడు మనల్ని దేవుడు విడనాడడు. ఎంత ఆయన నామమును ఆశ్రయించిన వారిని ఎప్పుడును ఏ కాలము సర్వకాలమును ఆయన విడనాడే దేవుడు కాదు. అందుకోసం మనం ఎప్పుడును ఆయన ఆశ్రయించుకొని మనం ముందుకు సాయం వారికి ఉండాల. అలా కీర్తన 27:5-6 కూడా చెప్పబడుతుంది. దేవుని సన్నిధి వెదిగి వారిని ఆయన ప్రసన్నత చూచుటకు కోరిక కలిగిన వారిని కూడా ఆయన ఆలయములు എല്ലാ కాలమును ధ్యానించిన వారిని ఆపద్ కాలమును ఆయన తన పర్ణశాలలో దాచింది. చూడండి, దేవుడు మనం దాచిపెట్టిన దేవుడు. శత్రువు చూడకుండా, అపాయం రాకుండా మనల్ని దాచిపెట్టిన దేవుడు మనకున్నాడు. అందుకోసం ఇక్కడ ఆయన గుడారమున మాటున దాచును. చూడండి, మనం దేవుడు మనల్ని దాచి ఉంచిన దేవుడు మనకు ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల. శత్రువు కన్నులు పడకుండా, ఎక్కుడు రాకుండా, అపాయం రాకుండా దాచి ఉంచిన దేవుడు మనకు ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేయాల. శత్రువు ముందు కూడా మన తల ఎత్తుకొని నడవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే శత్రు ముందు మనల్ని నిలబెట్టిన దేవుడు, అయితే జయంతో నిలబెట్టిన దేవుడు. అందుకోసం దేవుడు మనల్ని అన్నిటిలో నుండి దాచి ఉంచినప్పుడు మనము ఉత్సాహ ధ్వనితో బలిని అర్పించిన వారుగా మార్చబడాలి మన జీవితంలో. అయితే ఎన్నో కార్యాలను మనకు ఇబ్బంది రాకుండా, ఆపదలు రాకుండా మనల్ని దాచి ఉంచుతాడు. అందుకోసం మనము సంతోషంతో ఆయన ఉత్సాహ ధ్వనితో బలిని అర్పించిన వారుగా ఉండాలి. దేవుని శుద్ధించి గానం చేసిన వారుగా మనం ఉండాలని దేవుని కోరిక. అయితే దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు మన జీవితం చేశాడు. అందుకోసం మన సంతోషంతో శుద్ధించిన వారుగా మనం ఉండాలని దేవుని చిత్తం. ఆయన కొరకు కనిపెట్టుకొని, ఆయన ధైర్యము తెచ్చుకొని మన హృదయాలు నిబ్బరముగా ఉండగలిగిన వారుగా ఉండాలి మన జీవితంలో. అయితే ఆయన కనిపెట్టాల. దేవా, మీరు ఉన్నారని, అన్ని విషయంలో నన్ను దాచుకొని, నన్ను ఎత్తుకొని, నన్ను రక్షించుకొని మీరు నడిపించిన దేవుడు ఉన్నారు అని మనం తలుచుకొని, ఆయన చేసిన మేలు తలచుకొని, ఆయన సుదుచుకొని మనం ముందుకు సాయంగా ఉండాలి. అప్పుడు రోజు ఆయన సన్నిధి మన విధిని వారుగా ఉంటుంది మన జీవితంలో. ఆయన కోసం కనిపెట్టుకొని మన ధైర్యం తెచ్చుకోవాలి. మన జీవితంలో హృదయం నిబ్బరం కలిగి ఉంటాను. అందుకోసం రోజు ఆయన సన్నిధి వెతకాలి. ఎంత దేవా, ఆయన ప్రసన్నత కొరకు మన ఆశ కలిగి ఉండాలి. దేవా, మీ ప్రసన్నతను అనుభవించాలి. దేవుని సన్నిధిలో వచ్చిన వారు అందరూ ఆయన ప్రసన్నత అనుభవించిన వారు కాదు, ఆయన సంతోషం అనుభవించిన వారు కాదు. ఆయన మాటలు కూడా దీవారాత్రము ధ్యానించేవాడు ఏం చేశారంటే, ఆయన మాటలు మన ధ్యానించిన వారుగా ఉండాలి మన జీవితంలో. దేవుడు ఎన్నో మాటలు మనకి వాగ్దానం ఇచ్చిన్నారు, ఎన్నో మాటల ద్వారా మన ఉపదేశాలు ఇచ్చిన్నారు. అది మనం ధ్యానించిన వారుగా ఉండితే ఖచ్చితంగా నీటి కాలువ వలె యోధన నాటబడిన ఆగు వాడగా తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వల్ల ఉంటుంది. తర్వాత మీరు చేసినది అన్ని సఫలమాగును నేను మాట సెలవిస్తుంది. అందుకోసం మనము చేసిన అన్ని సఫలం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే రోజు దేవుని సన్నిధి ఎదిగిన వారుగా ఉండాలా. ఆయన ప్రసన్నత కొరకు ఆశ కలిగి ఉండాలి. అందుకోసం మనం రోజు ఆయన దేవుని వాక్యం ధ్యానించుకొని ముందు సహాయం ఆయన సన్నిధిలో మనం రోజు ప్రార్థన చేసుకుని రోజు ఆయన
వాక్యం వినుకొని ఆ వాక్యం గైకొని ఆ వాక్యం పాటించుకొని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా మనము ఫలం ఇచ్చిన ఒక చెట్టు వల్ల మనం మార్చబడతాము. అందుకోసం ఫలం ఇచ్చిన ఒక చెట్టు వల్లగా మనం మార్చబడాలని దేవుని చెప్తాను. అందుకోసం ఫలం ఇచ్చిన వారుగా మనం మార్చబడాలా. అలాగా మనం దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉండాలి. ఫలం మన నుండి రావాలంటే మన జీవితంలో దీర్ఘశాంతం కలిగి ఓర్పు కలిగిన వారుగా మన జీవితంలో ఉండాలి. అలాగా మనము పరిశుద్ధాత్మ శక్తి కూడా మనం నింపబడిన వారిగా ఉండాలి. మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. మనం ఎన్నో ఆత్మ పనులు కలిగి ఉన్నాం సరే, పరిశుద్ధ ఆత్మ శక్తి లేకుండా మనం ఏం చేయలేం. అందుకోసం పరిశుద్ధ ఆత్మ శక్తులు కూడా మన ఆధారపడిన వారుగా ఉండాలి. ఇప్పుడు ఆదరణకర్తగా దేవుడు మనకి ఇచ్చింది పరిశుద్ధ ఆత్మ ఇచ్చున్నాడు. అందుకోసం లూకా సువార్త 11 అధ్యాయం 5 చదివితే 5 నుండి 13 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పబడుతాయి. అక్కడ మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు వద్దులేము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చున్నాడు. తర్వాత అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు అతని చెప్పినడను. అతడు లేపేనే ఉండేంత నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నాను, నేను లేచి ఇవ్వలేనని చెప్పిన. తర్వాత అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమారి మాటి అడుగుట వలన నేను లేచి అతనికి కావాల్సినన్ని ఇచ్చి సిగ్గు లేక ఆయన అడిగినే ఉండేది. అప్పుడు ఆయన ఇచ్చాడు. అలా మన జీవితంలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి కోసం, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం అడిగిని ఉండితే ఖచ్చితంగా వాళ్ళని పరిశుద్ధాత్మ అభిషేకంతో విమర్శించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగా మనం అడుగు వల్ల మీకు దొరుకుతుంది. ఎంత మనం ఏది మనకు అడుగుతామో దేవుని దగ్గర అడుగుతామో దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. అందుకోసం మనము వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అని వాక్య సెలవిస్తుంది. అందుకోసం వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అలాగే పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఇస్తాడు. శుద్ధాత్మకి ఇచ్చున్నారు. అందుకోసం ఆయన శక్తితో అభిషేకంతో కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడిస్తారు. అందుకోసం పరిశుద్ధాత్మ శక్తితోనే ఈ కాలంలో మన దేవుని కార్యాలు చేయగలుగుతాం. ఆ శక్తితోనే మనం అన్ని చేయగలుగుతాం. అందుకోసం మనము దేవుని ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము అడుగులేము. మీ పరిశుద్ధాత్మ శక్తితో మనం అభిషేకించండి, ఆ అభిషేకం నాకు అవసరం, ఆ పరిశుద్ధాత్మ దేవ నన్ను సహాయం చేయండి అని మనం అడిగిన వారికి అండాల. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. అలాగే దేవుని వాగ్దానాలను కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఊది గంధం వరకు దేవుని సాక్షులుగా ఉండాలనే దేవుని చెప్పింది. ఇంత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఏం చేయాలంటే ఊది గంధం వరకు ఒక సాక్షులుగా మనం మార్చబడాలని దేవుని సిద్ధం. అందుకోసం పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆయన శక్తి పొందుకొని దేవుని కోసమే మనం వాడబడగలిగిన వారుగా ఉండాలా. అదే మన జీవితంలో ఇది ప్రాముఖ్యమైనది. అందుకోసం మనము జీవితంలో పరిశుద్ధాత్మను మనం ఆధారపడాలి. దేవా, మీ శక్తితో నింపండి, మీరు మాతో మాట్లాడండి, మీ చిత్తానుసారం నడిపించండి అని మనం మాట్లాడగలిగిన వారు అంటారు. ఆ స్వరం, ఆ దేవుని స్వరము మనం వినగలిగిన వారుగా అంటే ఖచ్చితంగా మనల్ని ఆశీర్వాదంగా ఈ భూమిలో నిలబడగలుగుతాం. గొప్ప కార్యం దేవుని కోసం మనం చేయగలుగుతాం. అందుకోసం మనం పరిశుద్ధాత్మను ఆధారపడి మనం ఎందుకు వెళ్ళదు. వాక్యం దేవుడు మిమ్మల్ని ఆశ్రయించినాక ప్రార్థన చేస్తాం. దేవా, పరిశుద్ధుడ, జీవం కలిగిన దేవా, మీ శని మమ్మల్ని సమర్పిస్తాం. ఈ సమయంలో ఏసేమో మాతో మాట్లాడి వాక్య కోసం ఉంటున్నారయ్యా. ఉదయం వేచి వరకు నేను ఎత్తుకొని ఉన్నాను చెప్పే మాట మాకు సెలవిచ్చారయ్యా. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ, మీ చిత్తానుసరం మమ్మల్ని నడిపించని ప్రార్థిస్తామయ్యా. ఏ అభయం రాకుండా మమ్మల్ని లాచి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించి మమ్మల్ని నడిపించిన దేవుడు కాబట్టి ఉంటున్నారయ్యా. ఈ రోజు కూడా మమ్మల్ని రక్షించి కాపాడి మమ్మల్ని పోషించి మమ్మల్ని నిలబెట్టిన ప్రేమ కోసం ఉంటున్నారే. ఇంకా ఈ చిత్తానుసారం మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ దేవా, మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తాం. మీరు మాతో మాట్లాడండి, మీ ఆత్మాభిషేకంతో కుమర్చి మమ్మల్ని నడిపించని ప్రారంభిస్తాం. రోజు మీ వైపులో చూసుకొని మీలో ఆధారపడుకొని మీలో కనిపెట్టుకొని మేము ముందు సాగిన సహాయం చేయండి ప్రార్థిస్తామే. పరిశుద్ధుడ, మమ్మల్ని మీ సన్ని సమర్పిస్తాము. వాక్యం విన్న వారి జీవితం కూడా గొప్పగారి చేయండి. మీ అభిషేకం కుమర్చింది ప్రార్థిస్తామయ్యా. రోజు మీ శక్తి నిలబడని ప్రార్థిస్తాం. వాక్యం ద్వారా బలపరచండి. వాక్యం ధ్యానించుకొని మంచి ఫలాలు ఫలించిన వారుగా నిలబొట్టుని ప్రార్థిస్తామే.
యేసయ్యా పరిచయకు వర్షం అలవాటుని ప్రార్థిస్తాం. పరిశుద్ధుని సమర్పిస్తాం. ఆ ప్రార్థన నేను జవాబు కాబట్టి నీతో అన్ని మనం మీకు ఇస్తాం. ఏసునామములో అడుగుతాం తింటాం. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మంచి వాక్యం చెప్పారు, బాగా చెప్పారు పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.